హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ ది ఛానల్ మిస్టర్ తోట. దట్స్ మై. ఇది ఫ్లైట్ వ్లాగ్ అనమాట. నేను ఫ్లైట్ ఎక్కి సంవత్సరం దాటిపోయింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 14th ఎక్కాను 2025లో. ఇది 2026 ఫిబ్రవరి 14th అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది. యూకేలో టైము నడవదు, పరిగెత్తిద్ది. కన్ను మూసి తెరిచేలోపు సంవత్సరం అయిపోయింది తెలుసా అసలు. నా కోర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానని అడగండి, ఎందుకంటే చాలా ముందు రోజుల క్రితమే రికార్డ్ చేశాను అనమాట. తర్వాత షార్ట్స్ లో పెడతాను, చూస్తూ ఉండండి. ఇంకా యూకేలో సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తాం. ఎగ్జైట్మెంట్తో ఫ్లైట్ ఎక్కుతాం కదా, అంతేమో ఉండదు ఇక్కడ. వచ్చాక రియలైజ్ అవుతాం అవసరమా అని. కానీ అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది అనమాట. చూడండి, సంవత్సరం అయిపోయిందిగా. ఇప్పుడు అదంతా ఎందుకు కానీ, మొత్తానికి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. మొత్తం చూసేయండి ప్లీజ్. సో ఇది వచ్చేసి ఆ ముందు రోజు నైట్ అనమాట. అంటే 13 ఫిబ్రవరి మా అక్క నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది వెళ్తున్నానని. కృష్ణుడు బొమ్మ. మా అల్లుడాడు సంవత్సరం అయిపోయింది, వాడు చాలా పెద్దోడు అయిపోయాడు, ఫుల్గా మాట్లాడేస్తున్నాడు. అసలు నన్ను తెగ్గలవరిస్తున్నాడంట. కృష్ణుడి బొమ్మతో పాటు మా అక్క ఇంకో గిఫ్ట్ కూడా తెచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, షిన్చాన్ కీ చైన్. షిన్చాన్ నాకు ఎంతో ఫేవరెట్ అయిన క్యారెక్టరు. వాడికి కొంచెం దూలా తేటా ఎక్కువ, నోటి దూల ఇంకా ఎక్కువ. నాకులాగా చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైంది నా నోటి దూల. అదనమాట. ఇక్కడికి వచ్చాక ఆ కిచెన్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ఓపిక చేసుకొని చూడండి ప్లీజ్. చూడకపోయినా సరే ఆన్ చేసి పక్కన పెట్టేయండి. నా ఛానల్ మానిటైజ్ అయింది కానీ వ్యూస్ పెద్దగా లేకపోయేసరికి $100 రాలేదు, నాకు ఫస్ట్ పేమెంట్ రాలేదు, డబ్బులేం రావట్లేదు. వచ్చిన రోజు మళ్ళీ వీడియో పెడతాను. అది మాత్రం చాలా తొందరగా పెడతాను. నేను చాలా ఎగ్జైటింగ్లో ఉన్నాను దానికి. ప్లీజ్ మొత్తం చూడండి, యాడ్స్ వస్తే మొత్తం చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంక ఇవి వచ్చేసి నా లగేజ్ బ్యాగులు మొత్తం 3, 2 పెద్దవి, ఒకటి చిన్నది. జనరల్గా ఒకటి బాగా పెద్దది, ఒకటి మీడియంది, ఒకటి చిన్నది తీసుకెళ్తారు. కానీ రెండింటికి 23 కేజీలే అనేసరికి నేను 2 సేమ్ సైజు తీసుకున్నాను అనమాట. బొమ్మలది బాగుంది కదా. ఇది అప్పర్ కేస్ కంపెనీది. 10,000 అయినాయి 3 కలిపి, సుమారు 10-15 అయినాయి. మంచి క్వాలిటీ అనమాట, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక ఫ్రెండ్ రికమెండ్ చేశాడు నాకు. 2000 days ఇంటర్నేషనల్ వారంటీ అంట. 2 రోజులు ముందుగానే ప్యాక్ చేసి రెడీగా ఉంచేసాను. అంత పకడ్బందీగా రెడీగా ఉన్నాయి. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ముందు రోజు నైట్ నేను నా పాస్పోర్ట్ మాయం చేసేసాను. పొద్దున్నే 7 ఇక్కడ గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరతా అనగా ఫ్లైట్ ఎక్కడానికి ఆ ముందు రోజు నైట్ 11కి నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. తీరా ఏమైందని చూసుకుంటే జిరాక్స్ తీసుకెళ్లి ఆ జిరాక్స్ మిషన్లోనే మర్చిపోయి వచ్చేసాను. ఆ రోజు మాత్రం మా నాన్న తిట్టిన తిట్లు మర్చిపోలేదు నేను. ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. మంచి మెమరీ ఇచ్చి పంపించాడు మా నాన్న ఫ్లైట్ ఎక్కే ముందు. ఈ 3 బ్యాగులతో పాటు తగిలించుకునే ఇంకో ఎక్స్ట్రా బ్యాగ్ అనమాట. అది ల్యాప్టాప్ బ్యాగ్. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, యూకే వచ్చాక కొన్నాను. ఇక పొద్దున్నే లేచాము, 7 స్టార్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాము టైము. కార్లో సర్దేస్తున్నాం. కారు మాది కాదులేండి, మా నాన్న ఫ్రెండ్ది. అప్పుడు నేను భలే లావు ఉన్నాను కదా. యూకే వచ్చాక ఫస్ట్లో కొంచెం లావు ఎక్కాను, మళ్ళీ తర్వాత తగ్గిపోయానులేండి. ఆ ముందు వారాల్లో ఇంటి దగ్గర వాళ్ళకి, అందరి చుట్టాలకి, పక్కాలకి అందరికీ చెప్పేశాము. ఇంకా లాస్ట్కి గుంటూరుకి కూడా బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. ఇంతకుముందు ఎప్పుడు గుంటూరు దాటి బయట ఉన్నది లేదు, అసలు హాస్టల్లో కూడా ఉన్నది లేదు. కానీ సంవత్సరం అయిపోయింది. నేను గుంటూరు దాటంగా 8-9 ఆ టైంలో టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో మా అమ్మ మా అన్నయ్యకి ఎప్పుడూ తినిపించేది. నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నానని మొత్తానికి నాకు తినిపిస్తుంది. నాగార్జున సాగర్ మీదుగా వెళ్ళాము, ఎందుకంటే అటు నుంచి మామయ్య వాళ్ళు వస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. అక్కడి నుంచి ఇంకో కారు వస్తుంది. ఇద్దరం కలిసి అలా హైదరాబాద్ దాకా వెళ్ళాం అనమాట. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో భోజనానికి ఆగాము. పైన ఫ్లైట్ వెళ్తుంటే ఇంకాసేపట్లో నువ్వు వెళ్తావుగా అని అంటున్నారు. కొంచెం ఎగ్జైటింగ్ లో ఉన్నాం అందరం. ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చాము. అమ్మమ్మోళ్ళ నుంచి వచ్చిన అక్కోళ్ళు అమ్మోళ్ళు ఏదో షాపింగ్ చేస్తూ ఉన్నారు, చూస్తున్నాము, ఫోటోలు దిగుతున్నారు. మొదటిసారి రావటం మా వాళ్ళు కొంతమంది. సో అందరం అలా చార్మినార్ పైకి తీసుకెళ్ళాం అనమాట. మా అల్లుడు వాడు పైకి వెళ్ళి మొత్తం చూసి ఫోటోలు దిగి కిందకు వచ్చేసాము. ఇదిగో మా చిన్న మామయ్య, మా చిన్నత్త. పైనుంచి సిటీ చూస్తూ ఒక సెల్ఫీ దిగామన్నమాట. నెక్స్ట్ స్పాట్ ఏమై ఉంటుందో గెస్ చేయండి, చూద్దాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆఫ్ కోర్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చిన్నగా క్యూట్గా భలే ఉంటాడు అసలు. దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోయాం. ఆ బయటే రూమ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరే కాబట్టి. తెల్లవారుజామున 6కి నా ఫ్లైటు. ఇక్కడే నిద్రపోయి లెగిచి ఫ్రెష్ అయిపోయాను. ఇదిగోండి ఈ వుడే వేసుకొని బయలుదేరాం. లోపల ఇంకో 2 టీ-షర్ట్లు కూడా వేసాను, వెయిట్ తగ్గిద్దామని. నా వెయిట్ పెరిగిపోయింది. అస్సలు ఇక్కడ చాలా ఉక్కబోసేస్తుంది, తెగ చెమటలు వచ్చేస్తున్నాయి. అన్ని ఇన్నర్స్ అన్ని డబల్ వేసేసరికి. అది నా జాకెట్. ఆయన సైజ్కి నా సైజ్కి తేడా వల్ల ఆయన మీద టెంట్ కప్పినట్టుంది. ఇక అందరూ నా బ్యాగ్ని పైకి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. అందరూ ఎగ్జైటెడ్గా చూస్తున్నారు ఎయిర్పోర్ట్ని. అదే మొదటిసారి రావటం. అంటే నేను కూడా అదేలేండి, ఫస్ట్ టైం రావటం. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. 2.5 గంట ముందే వచ్చేసాము, ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా రెడీగా ఉన్నాడు నన్ను లోపలికి తోసేయడానికి.
పాస్పోర్ట్లో ఫ్లైట్ టికెట్లు ప్రింట్ తీసి రెడీగా పెట్టుకున్నా. ఇంక బయలుదేరు అని చుట్టూ రౌండ్ చుట్టి పంపించేశారు నన్ను. 2 అవర్స్ ముందే లోపలికి వచ్చి కూర్చున్నాను నేను. ఇంకా మా అమ్మ బాధపడటం మొదలైంది. తెలిసిందేగా అమ్మ అత్తోళ్ళు అందరూ బాధపడుతూనే ఉంటారు. ఇదిగోండి ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాను. అది మా పాస్పోర్ట్ అదనమాట. నన్ను ఎక్కడ ఎలో చేస్తారో చూసి నా స్పాట్కి వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇంకా 2 అవర్స్ ఇక్కడ ఎదురు చూడటమే. ఇంకా నా పక్కన ఉన్న అతను గురకబెట్టువని నిద్రపోతున్నాడు. ఇక బయలుదేరిపోయారు మా అమ్మోళ్ళు. నేను ఫ్లైట్ ఎక్కేలోపు వాళ్ళు సగం దూరం కూడా వెళ్ళిపోయారు గుంటూరుకి. అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది నేను. ఇక టైం అయితే అయింది. ఇంకా బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుందామని లెగిచాను. అందరు వెళ్ళారు. ఇంకా నేను లైన్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎయిర్ ఇండియాస్ నేను వెళ్ళేది ఫ్లైట్. ఇక్కడే మన లగేజ్ వెయిట్ అంతా చెక్ చేస్తారు. ఇంటి దగ్గరే నేను పకడ్బందీగా చెక్ చేసుకున్నాను. ఎక్స్ట్రా అవ్వకూడదు, ఎక్స్ట్రా మనీ అయితే కట్టాను కానీ అది వెయిట్ ఎక్స్ట్రా ఏమి అవ్వలేదు, సరిగ్గానే అయింది. సో కానీ ఇక్కడ మతలబ్ జరిగింది. నేను యాక్చువల్లీ హైదరాబాద్ టు బెంగళూరు, అక్కడ 5 అవర్స్ లే ఓవర్ అండ్ బెంగళూరు నుంచి డైరెక్ట్ లండన్ హెత్రోకి చేసుకున్నాను. కానీ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, బెంగళూరు వెళ్ళేది డిలే అవుతుంది, సీట్స్ ఫుల్ అయిపోయినాయి, ముంబైలో ఎక్స్చేంజ్ అవ్వగలరా ఫ్లైట్ అని అన్నారు. ఓకే, నాకెవరు మిగతా అంతా సేమో, ఒక 20 మినిట్స్ ఏమో డిఫరెన్స్ వస్తుంది అంతే అన్నారు. సరే అని ఒప్పుకుని వెళ్ళాను. కానీ కన్ఫ్యూజన్ ఏంటంటే లాస్ట్ వీక్ కరెక్ట్గా 7 days క్రితం మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్ళారు. ఇంతే హైదరాబాద్ నుంచి బెంగళూరు బుక్ చేసుకున్నాడు, బెంగళూరు నుంచి హెత్రో. కానీ వాళ్ళని కూడా సేమ్ రిక్వెస్ట్ చేశారు, ఎందుకో తెలియలేదు, ముంబైలో ఇంటర్చేంజ్ అవ్వండి అని. బట్ అది కావాలనే చేస్తుంది ఎయిర్ ఇండియా, ఎందుకో తెలియలే. సర్లే మనకెందుకులే అండి. ఇక నేనైతే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. ఇక చెకిన్ దగ్గర మన ల్యాప్టాప్లో బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ సామాన్లు అన్నీ తీసి బయట పెట్టాలి కదా, పెట్టాను, మెడిసిన్స్ అండ్ ఆల్. ఇక్కడ నా మెజరింగ్ టేప్ తీసేశారు, ఎందుకో తెలియలేదు. కానీ చాలామందికి నెయిల్ కటర్ తీసేస్తారు, నా నెయిల్ కటర్ తప్పించుకుపోయింది, వాడి కంటికి కనిపించలేదేమో. మెజరింగ్ టేప్ పెట్టుకున్నానే, ఎందుకైనా ఉంటుందిలే అని దాన్ని ఎత్తేసాడు. वेरी एक्सपेंसिव रिटर्न। मैं असली कार खरीदने का हो जाएगा इतना। ये इतना बड़ा है 5490। విన్నారు కదా, అది ఎయిర్పోర్ట్లో ఉన్న అమ్ముతున్నారు టాయ్స్. పక్కన హిందీ అతను 5600 ఏంటి బ్రో, ఆ బుడ్డ కార్లు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటున్నాడు వాడు. క్వాలిటీ బాగున్నాయి కానీ 5000 6000 ఏంటండి అంత చిన్న బొమ్మ. ఎయిర్పోర్ట్లో బొమ్మలన్నీ ఫారినర్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రైస్ ట్యాగ్స్ వేస్తారులేండి, మనకు కాదు. చూసేసి వెళ్ళిపోవాలి అంతే మనం. నేను చేసింది అదే. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పుడు, ఏం చేస్తున్నాను తెలియదు. 3 గంటలు టైం పాస్ చేయాలి, అందుకని చేస్తున్నాను. సో నేను వచ్చిన ఎయిర్వేస్ అయితే ఇండియన్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా కదా, సారీ ఎయిర్ ఇండియా ఎయిర్వేస్ అనమాట, ఎయిర్లైన్స్ అనమాట. సో యాక్చువల్ అయితే హైదరాబాద్ టు బెంగళూరు ఉండేది, దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చాకే రిక్వెస్ట్ చేశారు, సీట్స్ ఫిల్ అయినాయి అది ఇది అని చెప్పి హైదరాబాద్ టు దుబాయ్ వేసారు, ఐ మీన్ ముంబై వేశారు. ముంబై నుంచి యూకే అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అయింది. 6:15కి నా ఫ్లైట్, అంటే సుమారు పావుగంట యువర్ థింకింగ్ 2.5 hours ఉందన్నమాట. ఖాళీగా కూర్చున్నాను, మరి ఏం చేస్తాం. అదే మన ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్. సినిమాలో లాగా మెట్లెక్కి వెళ్ళడానికి లేదు, అట్లా టన్నల్లో నుంచి డోర్లో కనెక్ట్ అయిపోతాం, అలా లోపలికి వెళ్ళిపోతాం. ఇదే ఎంట్రన్స్ అనమాట, పెద్ద ఫీలింగ్ ఏమి ఉండదు, అలా లోపలికి వెళ్ళినట్టే ఉంటుంది. ఫ్లైట్ ఎక్కిన అరగంట ఏమో టైం ఉంది. సో అవి ఇవి గెలుపుతూ ఉన్నాను. ఇది ఫుడ్ డెస్క్, దాని వెనక న్యూస్ పేపర్లు ఏవో ఉన్నాయి. నా పక్క ఫ్లైట్ వెళ్ళిపోతుంది కానీ నాది మాత్రం కదలలేదు, అలాగ చూస్తూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, ఇందాక మీకు చెప్పానో లేదో. మన ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎమర్జెన్సీ టైంలోకి. నేను వీడియో తీస్తా అంటే ఎలో చేయలేదు. సో మొత్తానికి ఫ్లైట్ అయితే కదులుతుందనమాట. ఇంజన్ స్టార్ట్ అయింది, విజిన్ సౌండ్ వస్తూ ఉంది. నేను ఎగ్జైటెడ్గానే ఉన్నాను కానీ సరైన కిటికీ ఇవ్వలేదు, అదే డిసప్పాయింట్మెంట్గా ఉంది నాకు కొంచెం. సో మొత్తానికి 6 దాటిపోయింది. గాల్లోకి వెళ్ళేసరికి సన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. వ్యూ బాగానే ఉంది. నేనైతే అలిసిపోయి ఉన్నాను, నిద్ర తెగ వస్తుంది అసలు నాకు. ఎప్పుడో 3కో ఏమో వచ్చాను కదా. సో రన్వే దగ్గర రెడీగా పెట్టానమాట. స్టార్ట్ అయింది. చాలా స్పీడ్ అందుకుంది ఒకేసారి. అసలు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేది కదా, ఎంతోసేపు పట్టలేదు, 1.5 అవర్లో వెళ్ళిపోయాము. డొమెస్టికే కాబట్టి చాలా తొందరగానే వెళ్ళిపోయాము. నా దగ్గర మైక్ ఉంది, ట్రైపాడ్ ఉంది, స్టాండ్ ఉంది,
అన్ని సామాన్లు ఉన్నాయి, కానీ నేను కెమెరా చూసి మాట్లాడలేను. నా వాయిస్ బాగోదని కొంచెం సిగ్గు బెరుకుతాను, అది ఇంకా నాకు అలవాటు కాలేదు. నాకు కెమెరా చూసి మాట్లాడాలి డైరెక్ట్గా వీడియోలో, నాకు ఎడిటింగ్కి కూడా తేలికైద్ది. కానీ ఏం చేస్తాను, నా వాయిస్ బాగోదని ఒక ఇన్సెక్యూర్ లాగా ఫీలింగ్. కామెంట్స్లో మీరు మోటివేట్ చేయొచ్చు కదా, అసలు మీరు కామెంట్సే పెట్టరు. కామెంట్స్లో నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్, నాకు సపోర్ట్ ఉండండి, ఓకే? అదిగోటి హైదరాబాద్ సిటీ. ఈ ఫ్లైట్ ఇంకా సైడ్కి టిల్ట్ అయింది కాబట్టి నాకు సగం రెక్కే కనిపిస్తుంది. స్టడీ అయినప్పుడు అసలు నాకు రెక్క తప్ప ఏమీ కనిపించేది కాదు. ఆ వ్యూ అట్లుందనమాట. సో చూడండి, ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను. మొదటిసారి కదా, అంతే. ఫ్లైట్ రైట్ లెఫ్ట్ టర్నింగ్ తిరిగేటప్పుడు పడిపోతున్నామని భలే కంగారు వచ్చింది నాకు. అంతేగాని ఆ తర్వాత ఏమీ లేదు, చెవులు గుయ్యనే సౌండ్ అంతే. బస్సులో అయినా కనీసం కదులుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది, స్పీడ్ బ్రేకర్స్ టర్నింగ్స్ వచ్చి. కానీ ఇది అట్లా స్ట్రైట్గా వెళ్తూ ఉంది, మనకి ఏమీ తెలియట్లేదు, బోర్ కొట్టేసింది. ఏ మాట కామాట కానీ సన్ రైజ్ చూడటం మాత్రం బాగా అనిపించింది నాకు, నాట్ బ్యాడ్. ఇంకా సేపటికి ఎయిర్ హోస్టర్ పాప బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. ఒక బాక్స్ 2 టిష్యూలు చేతికి ఇచ్చిందనమాట. చూద్దాం లోపల ఏముందో. 2 పనులు ఉన్నాయి. టాటా వాటర్ బాటిల్ ఒకటి బుట్ట ఇచ్చారు, అడిగితే ఇంకోటి ఇచ్చారులేండి. ఇక టేస్ట్ చేసేస్తే ఆ బన్ను మధ్యలో ఏదో విచిత్రంగా తగిలింది నాకు. చూస్తే అదేమో బంగాళదుంప, బ్రెడ్ మధ్యలో బంగాళదుంప ఏంట్రా అని నాకు విచిత్రంగా అనిపించింది. నేను అసలే బంగాళదుంప తిన్నాను. ఈ బంగాళదుంప దీని టేస్ట్ కూడా ఎలా ఉందంటే నా ఫీలింగ్ అదే, నాకు అస్సలు నచ్చలేదు. సరే అని రెండో టేస్ట్ చేస్తే అబ్బో పంచదార తిన్నట్టే ఉంది, తీయగాను. నాకు తీపి కూడా నచ్చదండి బాబు. ఇంక ఏం చేయలేక వాటర్ తాగి సెటిల్మెంట్ చేసేసుకున్నాను. Please keep your tray table secured. Seat back upright. Seat belt fastened. And window shades open. Thank you. ఎనిమిదింటికో ఏమో ముంబై నగరం వచ్చాము. చూడండి బిల్డింగ్లు ఫుల్గా బిజీగా కనిపిస్తుంది కదా. ముంబై అంటేనే ఉరుకులు పరుగులు. ఎయిర్పోర్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇంటర్నేషనల్ కదా, బాగా అనిపించింది. ఇక్కడ లే ఓవర్ 5 hours, కానీ అటు తిరిగి ఇటు తిరిగేసరికి 2-3 hours ఈజీగా గడిచిపోతాయి. 1 hour ఎలాగో మనం ఎర్లీగానే వెళ్తాం. సో పెద్దగా ఏం అనిపించలేదు. 10-15 గంటలు ఉంటే ఇబ్బంది. కానీ ఇది చూసారా, శివాజీ మహారాజ్ బొమ్మ. ఇక్కడ వాళ్ళు చాలా బాగా అభిమానిస్తారంట కదా. ఇక ఆకలి అవుతుంటే కేఎఫ్సీకి వచ్చాము. అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక గుంటూరు వ్యక్తి పరిచయం అయ్యాడులేండి. సో అతనికి ఇంకో హైదరాబాద్ వ్యక్తి పరిచయం అయ్యాడు ఎక్కడ, ముంబైలో, తెలుగు వాళ్ళు. సో ముగ్గురం 3 ప్లేట్లు ఇవి తీసుకున్నాం, కేఎఫ్సీ మీల్, చికెన్ పాప్కార్న్, వింగ్స్ ప్లస్ కోక్ వచ్చింది. అది ఆ వ్యూ చూస్తా అలా టైంపాస్గా తిన్నాం అనమాట. 500-600 పడింది, అంత సూపర్గా లేదు టేస్ట్. ఇదిగో వీళ్ళిద్దరే. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయాక వాళ్ళకి షేర్ చేస్తాను, అంటే లింక్ అప్లోడ్ చేశాక. డబ్బులు చికెన్కి కాదు, ఆ వ్యూకి. వన్ అవర్ ఏమో డిలే అయింది, మేమైనా టైంకి వచ్చేసాంలేండి.
ఇంకా ఇదిగోండి, ఇది మన ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇందాక వచ్చిన ముంబైది మాత్రం డొమెస్టిక్ కాబట్టి చిన్న సైజులోనే ఉంది. ఇది కూడా ఎయిర్ ఇండియానే. ఇదిగోండి చూడండి, కావాలంటే బిజినెస్ క్లాస్ త్రూగా తీసుకెళ్తారు మనల్ని కుళ్ళుకోవాలన్నట్టు. సో నాకు మళ్ళీ విండో సీటే వచ్చింది. ఒక స్క్రీన్ ఉంది, అది వీడియో గేమ్కి. కానీ ఆ స్క్రీన్లో నాకు ఫ్లైట్ లైవ్ చూసేది ఆప్షన్ ఉంటుంది, అది మాత్రం పనిచేయట్లేదు నాకు. ఈ వ్యూ చూడండి, ఏముంది, నాకు ఆ కిటికీ తప్ప ఏమీ కనిపించట్లేదు. ఇది ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే కదా. నా ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుందా మీకు ఎప్పటికైనా? పైగా స్క్రీన్ పనిచేస్తుంది కానీ దానిలో ఫ్లైట్ యొక్క లైవ్ ట్రాక్ మాత్రం పనిచేయట్లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు అలా ఇగ్నోర్ చేసేసారు, కానీ నాకేం హెల్ప్ చేయలేదు. గేమ్స్ ట్రై చేశాను కానీ పెద్ద ఇంట్రెస్టెడ్ ఏం లేదు. నా ఫోన్లోనే ఉన్న డౌన్లోడ్స్ చూసుకున్న తర్వాత 11 hours ఎట్లా టైం పాస్ చేయాలో ఏమో తెలియలేదు. నా పక్కన ఈ బుడ్డపిల్ల వాళ్ళ అమ్మమ్మ ఉంది. వాళ్ళ అమ్మ యూకేలో ఉంటారంట. తెగ అలర్ట్ చేస్తుంది ఆ పిల్ల, నాకు కళ్ళ చూడందని అట్లా ఎక్కిరిస్తుంది. మొత్తానికి ఈ ఫ్లైట్ కూడా కదిలింది. అదిగోండి ముంబై బీచ్. సో నేను అఫీషియల్గా ఇండియా దాటేశాను ఇప్పుడు. ఈ ఫ్లైట్ 11 గంటలు ఈ జర్నీ. నాకు లిటరలీ చిరాకు వచ్చేసింది, పిచ్చి పట్టేసింది నాకైతే. ఎంతసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవాలి. ఎన్నిసార్లు అని వాష్రూమ్కి వెళ్తాము, 2 సార్లు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాలన్నా చిరాకు వచ్చేసింది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. ఓ మై గాడ్ అనిపిస్తుంది. నిద్ర కూడా రావట్లేదు కనీసం ఆ చప్పుడుకి. బీ అని గోల, తనకాయ నొప్పి. 40 minutes 50 minutes డిలే అది. నేను ఎప్పుడు డార్క్ మోడ్లో ఉండేవాడిని. కిటికీ నుంచి ఎంత లైట్ వస్తుందంటే అంత లైట్ వస్తుంది. కవర్ చేసిన పక్క కిటికీ నుంచి వస్తుంది, అంటే ముందు కిటికీ నుంచి. నాకు ఈ 2-3 సీట్లు ముందామా యోగా చేస్తుంది లెగిచి, బ్రిటిష్ ఆమె. కాసేపటికి స్నాక్స్, డ్రింక్స్, కాఫీస్ అనుకుంటూ వచ్చారు ఎయిర్ హోస్టెస్. వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను. వీడియో తీయటానికి వెళ్ళలేదు కదా. ఒక స్ప్రైట్ డ్రింక్ తీసుకున్నాను అండ్ క్రిస్పీ కార్న్ ఇచ్చారు. వాటర్ అడుగుతుంటే ఎన్నిసార్లు అయినా ఆ గ్లాస్లో సగానికి ఇస్తున్నారే కానీ ఫుల్ గ్లాస్ ఇవ్వట్లేదు, లేదా బాటిల్ ఇవ్వట్లేదు. వాటర్ తీసుకెళ్ళడానికి లేదు, వీళ్ళైనా కడుపు నిండా ఇవ్వాలి కదా. సో ఆ క్రిస్పీ కార్న్ ఏదో టైంపాస్గా నవ్వులుతూ ఉన్నాను. యావరేజ్గా ఉన్నాయి. బాగా రోస్టెడ్ మాడిపోయిన టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. స్ప్రైట్ సంగతి తెలిసిందేగా, మన మామూలు టేస్టే ఉన్నాయి. అన్నీ కవర్ చేసి ఇది కూడా కవర్ చేయాలి కదా, అందుకని ఇది తీశాను. ఒక షార్ట్ వీడియో పెట్టాను, దానికి కామెంట్ చేశారు. అంటే ఒక్కరికి పట్టేస్తా చోటే ఉంది అని, అంటే ఒకరు కాక ఎంతమంది వెళ్తారని ఒకరు కామెంట్ చేశారు. దాని ఉద్దేశం అంత చిన్న సైజ్ది అని చెప్తున్నాను నేను. ట్రై టు అండర్స్టాండ్ బ్రో. అంటే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. నా పాయింట్ అది అని చెప్పాలని నా ఉద్దేశం. సో వాటర్ ఉండవు, టిష్యూతోనే అడ్జస్ట్ అవ్వాలను. ఫ్లైట్ లైవ్ ట్రాక్ది చూద్దామని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, కానీ అది ఇట్లా లోడింగ్ అని పడి అంతే ఉండిపోతుంది, అసలు రావట్లేదు. సరే ఇంకా కాసేపటికి లంచ్ టైం వచ్చేసింది. చికెన్ తింటారా అంటే ఎస్ చికెన్ ప్లీజ్ అన్నాను నేను, ఎందుకంటే అది టేస్ట్ లేకపోయినా వెళ్ళిపోయింది దాని లోపలికి. సో ఏమేమి ఇచ్చారంటే స్వీట్ కార్న్ సలాడ్ ఇచ్చారు ఫస్ట్, అండ్ దాని పక్కన ఉందేమో చాక్లెట్ డిజర్ట్ అనమాట. డిజర్ట్ బాగుంది, స్వీట్ కార్న్ సాలెడ్ కూడా బాగుంది. ఇది ఒక చిన్న బటర్ ప్యాకెట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని. ఇంకా ఇది వచ్చేసి పుదీనా రైసో ఏమో కానీ బిర్యానీ విత్ చికెన్ కర్రీ వాళ్ళు చెప్పిన పేరైతే, బట్ దానిలో పుదీనాకు తప్ప నాకు ఏమీ తగలలేదు టేస్ట్. చికెన్ కర్రీ అంటారా, దాని గురించి ప్లీజ్ డోంట్ టాక్. ఒక బన్ను కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్ ఎన్ని అడిగినా ఆ టాటా బాటిలే ఇస్తున్నారు, పెద్ద బాటిల్ కూడా లేదు. టేస్ట్ ఏదో నార్మల్గా యావరేజ్గా ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆఫ్టర్ మింట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు, అదేనండి సోప్ ప్యాకెట్. అండ్ కత్తులు కటార్లు ఇచ్చారనమాట, ఫోకు నైఫ్.
అలాగే టైంపాస్ చేస్తున్నా, నిద్రపోదామన్నా నిద్ర రావట్లేదు. కానీ సాయంత్రానికి మాత్రం ఫుడ్ వచ్చింది, పాస్తా వచ్చారు. పాస్తా ఇది కొంచెం బాగుంది, నాకు నచ్చింది టు బి ఫ్రాంక్. ఇట్లాంటి చెత్త తిన్నంత మనకు నచ్చుద్ది కదా. పాస్తాని ఫోక్ తింటారు. పాస్తాతో పాటు ఇంకో డిజర్ట్ ఏదో ఇచ్చారు, అదేమంత బాగాలేదు. పాస్తా విత్ చికెన్, దట్స్ గుడ్. నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, యూకేలోకి ఎంటర్ అయ్యాము. ఓపిక అయిపోయింది, అస్సలు ఓపిక లేదు అసలు. ఏం చేయాలో పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఇంకా మొత్తానికి కాసేపటికి సిటీ లైట్స్ కనిపిస్తున్నాయి, కొంచెం ఎగ్జైట్ అయ్యి అలా చూస్తున్నా, ఓ లండన్ సిటీ అనుకుంటూ. ఇక ఫ్లైట్ దిగితే ఇమిగ్రేషన్, గంటన్నర సేపు లైన్లో నుంచున్నాక నా ఛాన్స్ వచ్చింది. నన్ను ఏం పెద్ద ప్రశ్నలు అడగలేదు, వెంటనే 4-5 అడిగేసి పంపించేశారు. కానీ నాకు ఎయిర్పోర్ట్లో కలిసిన గుంటూరు అఫ్జల్ని మాత్రం ఫుల్గా అడిగేశారు. అసలు నీ కోర్సు యూకేలోనే లేదా అనేశారు. క్యాష్ లెటర్ అవి ఇవి అని డాక్యుమెంట్స్ అన్నీ చూపించే దాకా వదలలేదు. మొత్తానికి వదిలేరులేండి తర్వాత అయినా. చాలా కంగారు పడ్డాడు, పంపేస్తారేమో అనుకున్నాడంట అలా అన్ని క్వశ్చన్స్ అడిగేసరికి. మొత్తం బట్టలు ఇప్పించేసారు, వాటర్ లేవు, తాగేసాను, పడేసాను. ఏమడిగాడు? ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ కలెక్ట్ చేసేసుకోవడమే. నా లగేజ్కి ఏం కాలేదులేండి, నా ఈ 3 ఒకే కలర్ బ్యాగ్స్ కదా, ఒకే దగ్గర ఉన్నాయి. నా లగేజ్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, కానీ పక్కన ఉన్న అఫ్జల్ బ్రోది మాత్రం డ్యామేజ్ అయింది. ఆవకాయ పచ్చడి లీక్ అయిపోయింది. టెంపరేచర్ 5 degrees ఉందంట, భలే చల్లగా ఉంది, పొగొస్తుంది లిటరల్లీ నోట్లోంచి. ఎయిర్పోర్ట్లోనే టెంపరేచర్స్ తక్కువ మెయింటైన్ చేశారు, బయట చూస్తే మాత్రం బయట మాత్రం భలే చల్లగా ఉంది. నేను లండన్ హెత్రోలో దిగాను, వెళ్ళాల్సిందేమో కోవెంట్రీకి వెళ్ళాలన్నమాట. బస్ తీసుకుంటున్నాను, 60 పౌండ్లు ఛార్జ్ చేశారు, అంటే 6,000 మన డబ్బుల్లో సుమారు. గంట వెయిటింగ్ ఉంది బస్ కోసం, అండ్ గంట వెయిట్ చేశాక జర్నీ ఏమో 2 గంటలు. నేను అలిసిపోయి ఉన్నాను అసలే. 12:00కో 1 గంటకో చేరుతాను ఇంటికి. ఇప్పుడు నేను కోవెంట్రీ బస్ స్టాప్లో ఉన్నాను అనమాట. కోవెంట్రీ అది హెత్రో ఎయిర్పోర్ట్ బస్ స్టాప్లో ఉన్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు 10 అయింది టైం, నైట్. మామూలు చల్లలేదు, చేతులు గ్లౌజెస్ 3 degrees Celsius ఉంది, జస్ట్ 3 అసలు చలి బీభత్సంగా ఉంది. మన గుంటూరులో 30 degrees అలవాటు, సడన్గా 3 degrees వచ్చేసాం. నోట్లోంచి పొగలు వస్తుంది లిటరల్లీ. ఇదే ఆ బస్సు, మొత్తం బ్లూ లైట్లో ఎందుకుందో తెలీదు, నైట్ టైం అని ఏమో బహుశా. ఒకటే బీ అని సౌండ్, తలకాయ నొప్పి వచ్చేసింది. 2 hours చీదర పుట్టేసింది. మొత్తానికి కోవెంట్రీ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ సాయంత్రం క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో ఎంతోసేపు కాదు, బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాలే. రూమ్కి వచ్చేసరికి చక్కగా రైస్ చికెన్ కర్రీ పెట్టుంచారు మా ఫ్రెండ్స్. తినేసి కొనుక్కుంటూ పోయాను. వీడియో ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సీ యూ, బాయ్.